Yeah, good evening, guys. Hello. Hello. మా వినపడుతుందా? వినిపిస్తుంది సార్. Yeah, done, guys. So, last classes లో మనము GL ఎలా బ్లాక్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, తర్వాత జిఎల్ బ్లాక్ చేస్తే ఎంట్రీస్ పోస్ట్ అవుతాయా లేదా, ఇవన్నీ కూడా మనం నిన్నటి క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేసాం. సో టుడే ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏపీపీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ వస్తుంది అనమాట. ఓకే, దీని మీద ఎక్కువ మనకి ఎస్ఏపిలో వర్క్ కూడా ఉంటుంది, అది మీరు గమనించాలి. ఓకే, సో ఈ ఏపీపీ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీంట్లో సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయనేది క్లియర్గా మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, చూడండి. పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనపడుతుందా? హలో, కనపడుతుందామా? కనిపిస్తుంది సార్. యా, చూడండి. ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, సో ద పర్పస్ ఆఫ్ పోస్టింగ్ అకౌంట్స్ పేయబుల్ లైక్ పేమెంట్ టు ఏ వెండర్ based on vendor invoices automatically. APP is used to find out due or overdue invoices and to process a list of vendor or customer invoices to make payments in one go. APP ని బ్యూటీ ఆఫ్ SAP అని కూడా పిలుస్తాం. ఎందుకంటే మనకి ఎంత రిస్క్ వర్క్ అయినా సింప్లిఫై చేస్తుంది, ఎంత రిస్క్ వర్క్ అయినా సింప్లిఫై చేస్తుంది. సో కాబట్టి దీన్ని ఏపీపీ అని చెప్తుంది. ఎలాంటి ఇన్వాయిసెస్ సార్ అంటే, ఇది ఎక్కువగా వెండర్స్ని ఉపయోగిస్తాం, కస్టమర్స్ కంటే వెండర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక నెలలో మనకు 100 ఇన్వాయిస్ కానీ, 1000 ఇన్వాయిస్ కానీ, 10,000 ఇన్వాయిస్ కానీ, 1 lakh ఇన్వాయిస్ కానీ ఉంది. అట్ ఏ టైం సింగిల్ క్లిక్తో క్లియర్ చేయగలుగుతాం. అంటే 100 ఇన్వాయిస్ని సింగిల్ క్లిక్తో ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ చేయగలుగుతాం. అంత కెపాసిటీ ఏపీపీకి ఉంటుంది. ఇట్ క్లియర్ వెండర్ ఆర్ కస్టమర్. సో యూజ్ ఆఫ్ ఇన్వాయిసెస్, నేషనల్ వెండర్స్, కస్టమర్స్, ఇంటర్నేషనల్ వెండర్స్ ఆర్ కస్టమర్స్, ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నా వాటి సింగిల్ క్లిక్తో క్లియర్ చేయగలిగేదే ఏపీపీ అంటాం. ఇప్పుడు డ్యూ అంటే ఏంటి, ఓవర్ డ్యూ అంటే ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ? డ్యూ ఓవర్ డ్యూకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. డ్యూకి ఓవర్ డ్యూకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి అమ్మా, చెప్పండి. అండర్ ద డేట్ రేంజ్ దెన్ డ్యూ ఇస్ ఓవర్ దట్ డేట్ దట్ విత్ ఓవర్ డ్యూ. ఇప్పుడు ఒకటో యాక్చువల్గా ఈఎంఐలు ఏ విధంగా కట్ అవుతాయి? 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల లిమిట్ ఇస్తారు. ఎందుకంటే శాలరీస్ అందరికీ కూడా ఆ డేట్లలోనే పడిపోతాయి. 1 నుంచి 5వ తారీఖు లోపల పడిపోతాయి కాబట్టి, ఆ లోపల అకౌంట్స్లో శాలరీస్ పడిపోతాయి కాబట్టి, సో ఆల్మోస్ట్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఆ డేట్లలో మనకు ఫిక్స్ చేస్తారు. 1వ తారీఖు నుంచి 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 ఆ డేట్లలో అకౌంట్ పడుతుంది. అమౌంట్ ఈఎంఐ కట్ అవుతుంది. ఆ డేట్ లోపల ప్రతి కంపెనీ కూడా ఎంప్లాయీస్కి శాలరీస్ వేసేస్తారు. ఎందుకంటే 5 రోజులు ఏం చేస్తారు, లిమిట్ ఇచ్చారు. అది డ్యూ. 5 తర్వాత దాటి పడకుంటే అది ఓవర్ డ్యూ, కట్ అవ్వకపోతే. 5 వరకు ఇప్పుడు ఈఎంఐలు ఎవరైనా కానీ, ఈఎంఐలు కానీ, బ్యాంక్ లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ ఏదైనా కావచ్చు అండి, మీకు పర్టికులర్ డేట్ ఇస్తారు. ఆ డ్యూ డేట్ లోపల నువ్వు పే చేయాలి. లేట్ చేసావంటే ఓవర్ డ్యూ అవుతుంది. దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ కానీ అవి ఇవి యాడ్ చేస్తారు. సో అదే అనమాట. వీటిలో 2 ఇంపార్టెంట్ రన్స్ ఉంటాయి. ఒకటి ప్రపోజల్ రన్, మరొకటి పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ అంటే ఏంటి? ఇట్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ వెండర్స్ ఆర్ కస్టమర్స్. అంటే ఇప్పుడు వెండర్స్, కస్టమర్స్ ఇన్వాయిసెస్ డ్యూలో ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి, ఓవర్ డ్యూలో ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి, వాటన్నీ రెడీ చేసి పెడుతుంది ప్రపోజల్ రన్.
వాటిని అట్ ఏ టైం క్లియర్ చేసేది పేమెంట్ రన్. ఇట్ క్లియర్స్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అట్ ఏ టైం. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అట్ ఏ టైం అంటే ఏవైతే పెండింగ్ ఇన్వాయిసెస్ కానీ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పిక్ చేసి పెడుతుంది. వాటిని క్లియర్ చేసేది పేమెంట్ రన్. ఓకే, సో అదనమాట. తర్వాత పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్. మనకి చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని 4 ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఎక్కువగా బిజినెస్లో ఎక్కువగా యూజ్ చేసేది చెక్. బిజినెస్లో ఎక్కువగా ఉపయోగించేది చెక్ సంబంధించి అనమాట. ఓకే, వాటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ బిగ్ ఆర్గనైజేషన్లు అన్నింటిలో కూడా మ్యాక్సిమం క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మనకి ఏపీపీ కాన్ఫిగరేషన్ FBZPలో చేస్తాం. FBZP ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. ఇవి 6 కాన్ఫిగరేషన్స్. ఈ 6 కాన్ఫిగరేషన్స్ని మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. దీంట్లో ఏ ఒక్క చోట తప్పుపోయినా కూడా మనకి ఇన్వాయిసెస్ క్లియర్ అవ్వవు, బల్క్ ఇన్వాయిసెస్ క్లియర్ అవ్వవు. అదేవిధంగా మీకు ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినట్లయితే ఏపీపీలో ఇంకా ఎలాంటి సినారియోస్ నువ్వు రియల్ టైంలో ఫేస్ చేసావు అని అడుగుతారు. అప్పుడు చెప్పాలి వెండర్ ఈజ్ అవర్ కస్టమర్, క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్, డౌన్ పేమెంట్స్ క్లియరింగ్, ఫారెన్ కరెన్సీ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ క్లియరింగ్, క్రాస్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్. ఇవి కూడా చేయొచ్చు అని మీరు చెప్పాలి. అంటే ఇది మరి ఒకవేళ 5 years ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టి వెళ్ళినట్లయితే ఇవి కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ సెటప్ FBZPలో చేస్తాం. వెండర్ చేంజెస్ XK02లో వెళ్ళి చేంజ్ చేస్తాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో పోస్ట్ చేస్తాం. పేమెంట్ రన్ F110లో క్లియర్ చేస్తాం. దీనికి సంబంధించిన PDF కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఓకే, ఇది మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ SAPలోకి వెళ్తున్నా. FBZP ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్. ఫస్ట్ ఆల్ కంపెనీ కోడ్స్ వెళ్దాం. న్యూ ఎంట్రీస్. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. బుల్లెట్ కదా, సెండింగ్ కంపెనీ కోడ్. దీన్ని క్రాస్ కంపెనీ, ఇంటర్ క్రాస్ కంపెనీ కోడ్ కూడా పిలుస్తాం. అంటే పేయింగ్ కంపెనీ కోడ్. ఇక్కడ మన బుల్లెట్ ఇవ్వాలి. ఏంటంటే ఇప్పుడు మనం పర్చేజ్ చేసిన తర్వాత మన దగ్గర డబ్బులు ఒకవేళ తక్కువ ఉంటే వేరే కంపెనీ కోడ్ ద్వారా కూడా ఇంటర్ కంపెనీ, అంటే మనకు 2-3 కంపెనీ కోడ్లు ఉంటే ప్రజెంట్ మన కంపెనీ కోడ్ డబ్బులు లేకుంటే వేరే కంపెనీ కోడ్ నుంచి కూడా పే చేయడానికి ఆస్కారం ఉంటుంది అని దాన్ని మనం ఇక్కడ సెండింగ్ కంపెనీ కోడ్ అని, దాన్ని ఇంటర్ కంపెనీ కోడ్ కూడా పిలుస్తాం. తర్వాత బిజినెస్ ఏరియా వైజ్ కూడా సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా వైజ్ కూడా క్లియర్ చేయొచ్చు. తర్వాత క్యాష్ డిస్కౌంట్ అండ్ టాలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్. ఎన్ని రోజులు మినిమం టాలరెన్స్ డేస్, 2 days ఇవ్వచ్చు. ఓకే, అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్. మనము ఎవరికైనా పే చేయాల్సిన ఉంటే వితిన్ ఇన్ టైంలో పే చేయగలిగితే వాళ్ళు ఎంత డిస్కౌంట్ ఇవ్వగలుగుతారు. ఒకవేళ 5% అయితే 5, 10 అయితే 10. సో మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్. లిమిటేషన్స్ ఉంటాయి, ఇన్ని రోజుల లోపల పే చేస్తే మీకు ఇంత డిస్కౌంట్ ఇస్తాము అనేసి. ఓకే, అదనమాట. వాళ్ళు 2 days, 3 days, 4 days అని చెప్తారు. తర్వాత స్పెషల్ GL ట్రాన్సాక్షన్స్ టు బి పెయిడ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓపెన్ చేస్తే ఏ అంటే డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు. మీకు ఇంటర్వ్యూలో పాయింట్ అడిగినప్పుడు చెప్పాలి AF డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు APP ద్వారా అనేది ఇక్కడ మనం చూడవచ్చు. AF అంటే కస్టమర్స్ కానీ వెండర్స్ కానీ 2 చేయొచ్చు. సేవ్ చేయండి, ఎంటర్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఒక కాన్ఫిగరేషన్ అయిపోయింది. బ్యాక్
నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్, న్యూ ఎంట్రీస్, బుల్లెట్, ఓకే, కంట్రోల్ డేటా, మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. ఓకే, ఇన్కమింగ్ పేమెంట్ ఏపీపీ ద్వారా మినిమం మీరు 100 అయినా ఇచ్చుకోవచ్చు, 500 అయినా ఇచ్చుకోవచ్చు, 1000 అయినా ఇచ్చుకోవచ్చు మీ యొక్క కంపెనీ నామ్స్ ప్రకారంగా. ఎంత అమౌంట్ మినిమం ఇన్కమింగ్ మనకు రావాల్సిన అమౌంట్ కానీ మనం పే చేయాల్సిన అమౌంట్ కానీ మినిమం ఇక్కడ 500 అయినా 100 అయినా మీ ఇష్టం ఎంత పెట్టుకోండి. తర్వాత ఎక్స్చేంజ్ రేట్స్ అంటే మనకి ఏంటి, సో లైక్ ఒకవేళ వేరే కంట్రీకి సంబంధించిన అమౌంట్స్ ఏమైనా ఉన్నా ఎక్స్చేంజ్ మన ఇండియాకు వాటికి ఎంత ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయి అవి కూడా చూడవచ్చు. తర్వాత పార్ట్ పేమెంట్స్, ఇన్స్టాల్మెంట్స్ రూపంలో ఏమైనా పే చేయగలుగుతాం అవి కూడా చేయొచ్చు. సపరేట్ పేమెంట్ ఫర్ ఈచ్ రెఫరెన్స్ నెంబర్ వైజ్ కూడా మనకి రెఫరెన్స్ నెంబర్స్ ఉంటాయి కదా వాటి వైజ్ కూడా పే చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత స్పెసిఫికేషన్స్ ఫర్ సిపా పేమెంట్స్, ఒకవేళ అడ్వాన్స్ పేమెంట్స్ కానీ ఇవి ఎక్కువగా జర్మనీలో యూజ్ చేస్తారు అడ్వాన్స్ పేమెంట్స్. ఓకే, నెక్స్ట్ ఫామ్స్ తీసుకోండి. దీంట్లో కొన్ని ప్రీ డిఫైన్డ్ స్క్రిప్ట్స్ ఫామ్స్ ఉంటాయి. ఫామ్ అడ్వాన్స్ పేమెంట్స్ ఇక్కడ ఇచ్చాము చూడండి. ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా ఎస్ఏపీలో మీ కాన్ఫిగరేషన్లో ఇచ్చి ఉంటాను. ఇక్కడ చూడండి F110_D_AVIS మీకు ఇక్కడ పీడిఎఫ్లో ఉంటుంది, అది మీరు ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, మన కింద ఇక్కడ ఏంటంటే మీకు ఇలాగా చాలామందికి చెప్పింటాను కదా, ఇక్కడ నాకు సేవ్ అయి ఉంటాయి. మీకు ఫస్ట్ టైం చేసినప్పుడు మీరే టైప్ చేయాలి. సెండర్ డీటెయిల్స్, ఓకే, వాళ్ళ అడ్రస్, టెక్స్ట్ ఐడి ADRS, లెటర్ హెడ్ ADRS_header, ఫుటర్ ADRS_footer, సిగ్నేచర్ ADRS_signature. సెండర్ డీటెయిల్స్ ఫర్ SAP స్క్రిప్ట్ ఫార్మ్స్. సేవ్. అక్కడికి 2 కాన్ఫిగరేషన్స్ క్లియర్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ. సో తర్వాత కొంచెం కిందికి వచ్చేసి పొజిషన్ తీసుకోవాలి. పొజిషన్ తీసుకుని మన కంట్రీ ఇండియా కదా, IN తీసుకుంది. IN నేమ్ ఇండియా, పేమెంట్ మెథడ్స్ నేమ్. ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ప్లస్ చెక్ ద్వారా ఎక్కువ క్లియర్ చేస్తారు. ఇక్కడ 3 అంటే చెక్ ఉంది, ప్లస్ అన్న చెక్ ఉంది. నువ్వు 3 కానీ ప్లస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను 3 తీసుకుంటున్నా, దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నా, ప్రెస్ చేస్తే ఓపెన్ అయింది. ఓకే, కంట్రీ IN, పేమెంట్ మెథడ్ 3, డిస్క్రిప్షన్ చెక్. ఓకే, డిస్క్రిప్షన్ చెక్ ఫర్ మన కంపెనీ ఇచ్చుకున్నాం బుల్లెట్. చూడండి పేమెంట్ మెథడ్స్ అనేది ఏ విధంగా క్లియర్ చేయొచ్చు. అవుట్ గోయింగ్ అంటే వెండర్స్, మనం ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తామో ఆ పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్లియర్ చేయగలుగుతాం. ఇన్కమింగ్ పేమెంట్స్ అంటే మనకు రావాల్సిన అమౌంట్స్, వెండర్స్కి సంబంధించి క్లియర్ చేయొచ్చు, తర్వాత కస్టమర్స్కి సంబంధించినట్టు క్లియర్ చేయొచ్చు. అవి రెండు కూడా ఇక్కడ చూడొచ్చు. ఎలా పే చేస్తాం, మ్యాక్సిమం చెక్ త్రూ ద్వారానే పే చేస్తాం. తర్వాత అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్, ఏమైనా పర్సనల్గా బిజినెస్ నుంచి తీసుకుంటే వాటిని కూడా క్లియర్ చేయొచ్చు. తర్వాత రిక్వైర్డ్ మాస్టర్ రికార్డ్ స్పెసిఫికేషన్స్, వెండర్స్ని క్రియేషన్ చేసేటప్పుడు వాళ్ళ అడ్రస్, పిన్ కోడ్, పోస్టల్ కోడ్, ఓకే, సో తర్వాత వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ తీసుకుంటాం. ఓకే, అవన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్, క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్ ZP ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు పేమెంట్స్ క్లియర్ అవ్వాలి అంటే ZPకి నెంబర్ రేంజ్ ఇచ్చుకోవాలి FBN1లో. ఇవ్వకపోతే మనకు పేమెంట్స్ క్లియర్ అవ్వవు. పేమెంట్ రన్, పేమెంట్ మెథడ్ అని చెప్పాను కదా, అవి రెండు క్లియర్ అవ్వవు. కాబట్టి వీటికి మనం నెంబర్ రేంజెస్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ యూజ్ క్లాసిక్ పేమెంట్ మీడియం ప్రోగ్రామ్స్, ఏంటంటే నాన్ SAP నుంచి SAP డేటా కన్వర్ట్ చేసేటప్పుడు కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్స్ని క్లియర్ చేయగలగాలి అనుకున్నప్పుడు ఈ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ని, పే మీడియంస్ని, మధ్యలో LMSWని వీటన్నిటి యూజ్ చేస్తారు. LSMWని, ఓకే, IDOCని. సో ఏంటంటే ఇప్పుడు BRS ఉంది, BRS బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్.
ఇప్పుడు బ్యాంకుకు సంబంధించిన ఒక మెథడ్ ఉంటుంది. సీరియల్ నెంబర్, నేమ్, పర్టికులర్, క్రెడిట్ అమౌంట్, డెబిట్ అమౌంట్, వాళ్ళు ఒక ఫార్మాట్ ఇస్తారు. ఆ ఫార్మాట్లో డేటా టైప్ చేసి మనము మన అకౌంట్స్ అన్నిటి కూడా బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. బ్యాంక్ నుంచి మళ్ళీ మనకి బ్యాక్ రావాలి. అలా మనం సెటప్ చేసుకుంటాం. ఓకే, నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి, ఎస్ఏపీ నుంచి నాన్ ఎస్ఏపీలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్సెల్లో డేటా టైప్ చేసి టాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేస్తామో అదేవిధంగా కొన్ని మీడియేటర్ ఉంటాయి డేటాను మాడిఫికేషన్ చేయడానికి. ఓకే, సిస్టంలోకి అలా దీన్ని యూజ్ చేస్తాం. సేవ్ చేయండి. తర్వాత కరెన్సీ అలౌడ్, ఐఎన్ఆర్, యూఎస్డి, మళ్ళీ పర్మిట్ డెస్టినేషన్ కంట్రీస్, ఐఎన్, యూఎస్. ఓకే, ఆల్రెడీ ఉన్నదాన్నే మనం తీసుకుంటాం. పేమెంట్ మెథడ్ 3ని మనం ఉపయోగిస్తున్నాం. ఇదే మనం అన్ని చోట్ల ఉపయోగించాలి. బ్యాక్ నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ని కంప్లీట్. న్యూ ఎంట్రీస్, కంపెనీ కోడ్. ఇప్పుడు మన పేమెంట్ మెథడ్ ఏం తీసుకున్నాం? 3 తీసుకున్నాం. అమౌంట్ లిమిట్స్, మినిమం అమౌంట్ లిమిట్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అంటే మనకి మ్యాక్సిమం అమౌంట్, మినిమం అమౌంట్. అంటే కస్టమర్స్ నుంచి మనకు వచ్చేది కానీ, లేదంటే మన నుంచి కస్టమర్స్ పోయేది కానీ, వెండర్స్ నుంచి మనకు వచ్చేది కానీ, మన నుంచి వెండర్స్ పోయేది కానీ, లిమిట్ అమౌంట్ ఒక ఇన్వాయిస్ ఎంతవరకు జనరేట్ చేయొచ్చు. 1000 కావాలంటే 1000 పెట్టుకో, 100 కావాలంటే 100 పెట్టుకో, నీ చాయిస్. మ్యాక్సిమం అమౌంట్ 7 9s. ఓకే, తర్వాత ఫారెన్ అమౌంట్స్, ఫారెన్ కరెన్సీ పేమెంట్స్. ఒకవేళ వేరే దేశాలతో ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరుగుతూ ఉంటే ఫారెన్ అమౌంట్స్ కూడా క్లియర్ చేసడానికి కూడా మీరు సెటప్ చేసుకోండి. తర్వాత ఫామ్ డేటా, పేమెంట్ మీడియం, ఇలా సెటప్స్ ఉంటాయి. F110 ప్రీనమ్ _ చెక్ CHCK, ఇది కరెక్ట్గా ఇవ్వాలి. మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది. దీని ప్రకారంగా మీరు ఇచ్చుకోవాలి. సేవ్ చేయండి. ఇప్పుడు బ్యాంక్ డిటర్మినేషన్ కాకుండా ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ చేసుకొని మళ్ళీ బ్యాంక్ డిటర్మినేషన్కి వెళ్దాం. ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ వెళ్తున్నా. ఇప్పుడు మన బిజినెస్లో మన దగ్గర ఎన్ని బ్యాంక్స్ అయితే ఉన్నాయో నీకు ఆ బ్యాంక్స్కి సంబంధించి నువ్వు చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. న్యూ ఎంట్రీస్, హౌస్ బ్యాంక్. ఇప్పుడు నువ్వు న్యూ సెక్షన్ తీసుకుంటున్నా. FS00. మనకి ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి ఇక్కడ? SBI, HDFC, ICICI, 3 ఉన్నాయి. నీ ఇష్టం, 3 కావాలంటే 3 క్రియేట్ చేసుకోవచ్చు, 2 చాలనుకుంటే 2 అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను SBI ఇస్తున్నాను. బ్యాంక్ కంట్రీ IN, బ్యాంక్ కీ ఏదో ఒక నెంబర్ ఇచ్చుకున్నాను. క్రియేట్, చేంజ్. మీకు బ్యాంక్ నేమ్ SBI బ్యాంక్ ఉంది, రీజన్ ఆంధ్రప్రదేశ్, స్ట్రీట్ మీరు అడ్రస్ కావాలంటే మార్చుకోండి, మీ ఇష్టం. కడప కంటే కడప, నెల్లూరు కావాలంటే నెల్లూరు, నీకు ఎక్కడ వస్తే అది అక్కడ. లేదంటే లైక్ వైజాగ్ అయితే వైజాగ్, ఏదైనా పెట్టుకోవచ్చు బ్రాంచ్. కంటిన్యూ. టెలిఫోన్ నెంబర్, కాంటాక్ట్ పర్సన్ మిస్టర్ రామ్, ఎనీవన్. అడ్రస్ కావాలంటే ఇప్పుడు నువ్వు ఏదైతే ఇచ్చింటావో ఆ అడ్రస్ ప్రెస్ చేస్తాను. తర్వాత సేవ్ చేయండి. తర్వాత బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, అకౌంట్ ఐడి అనేది యూనిక్గా ఉండాలి. SBI 1 ఇస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్, GL. FS00 ఉన్న GL ఇక్కడ తీసుకోవాలి.
ఎస్బీఐ బ్యాంక్, కరెన్సీ ఐఎన్ఆర్. ఓకే, సేవ్ చేసుకోవాలి. అక్కడికి ఒక హౌస్ బ్యాంక్ క్లియర్ అయినట్టు. ఐబాన్, ఐబాన్ అంటే ఏంటంటే మనకి ఐఎఫ్ఎస్ కోడ్ ఎలాగో వాళ్ళకు కూడా ఐబాన్ అనేది ఒకటి అలాగా. బ్యాక్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఎంట్రీ, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫంక్షన్కి బ్యాంక్కి క్రియేట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 01, ఇది వచ్చేసి ఎస్ఆర్ నగర్, సిటీ వైజాగ్, టెలిఫోన్ నెంబర్, కాంటాక్ట్ పర్సన్, సేవ్, బ్యాంక్ అకౌంట్, న్యూ ఎంట్రీస్, SDF1, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆల్టర్నేటివ్ నెంబర్, జిఎల్ అకౌంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, సేవ్ చేయాలి. ఇలా హౌస్ బ్యాంక్స్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, చూడండి 2 బ్యాంకులు క్రియేట్ అయిపోయినాయి. ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్. ఇప్పుడు బ్యాంక్ డిటర్మినేషన్లోకి వెళ్దాం. పొజిషన్ VULT, దీన్ని సెలెక్షన్ చేసుకొని ఈ కంపెనీ కోడ్కి మనం బ్యాంక్స్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనము బ్యాంక్ అమౌంట్స్ నుంచే క్లియర్ చేయగలుగుతాం. ఓకే, ఓకే, ర్యాంకింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేయండి. యా, ఇప్పుడు న్యూ ఎంట్రీస్. మనం పేమెంట్ మెథడ్ ఏం చేస్తున్నాం? 3 కదా. కరెన్సీ INR, బ్యాంకింగ్ ఆర్డర్ 1, హౌస్ బ్యాంక్ SBI బ్యాంక్. అక్కడ మనం చేసాము కదా హౌస్ బ్యాంక్స్, వీడికి వస్తాయి. మళ్ళీ 3 INR. ఎన్ని బ్యాంకులు అయితే ఉన్నాయో మనం ఆర్డర్ సెట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ HDFC బ్యాంక్, సేవ్. తర్వాత బ్యాంక్ అకౌంట్స్, న్యూ ఎంట్రీస్, SBI బ్యాంక్, పేమెంట్ మెథడ్ 3, కరెన్సీ INR, అకౌంట్ ID SBI 1, బ్యాంక్ సబ్సిక్వెంట్ SBI బ్యాంక్, నెక్స్ట్ HDFC బ్యాంక్, పేమెంట్ మెథడ్ INR, అకౌంట్ ID HDF1, HDFC బ్యాంక్, సేవ్ చేయి. నెక్స్ట్ బ్యాంక్ ఎన్హాన్స్మెంట్స్, ఇది మ్యాక్సిమం చేయరు, అవైలబుల్ అమౌంట్స్ తీసుకుంటాం. న్యూ ఎంట్రీస్, $999 అంటే ఎగ్జాంపుల్, మనం లిమిట్ అనమాట, ఎన్ని రోజుల లోపల క్లియర్ చేయగలగాలి అనేసి. ఓకే,
ఎంత అమౌంట్ లిమిట్ 1 crore. సేవ్ చేయాలి. తర్వాత వాల్యూ డేట్. పేమెంట్ మెథడ్ 3 హౌస్ బ్యాంక్. లిమిట్ సేవ్. ఇలా అండి. ఈ విధంగా మనము ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎస్ఏపిలో ఎఫ్ఐసిఓలో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో కొన్ని వేల ఇన్వాయిస్లని సింగిల్ క్లిక్తో క్లియర్ చేయగలిగే వెపన్ ఎస్ఏపిలో ఏపీపీ అనేది. మన వర్క్ని ఎంత ప్రెజర్ వర్క్ ఉన్నా సింపుల్గా క్లియర్ చేయగలిగేది ఏపీపీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఓకే, ఇది FBZPలో ఈ 6 కాన్ఫిగరేషన్ అనేది మీరు 100% చేయాలి. తర్వాత ఈ పేమెంట్ మెథడ్ ఏదైతే తీసుకున్నావో ఆ పేమెంట్ మెథడ్ వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ బ్యాక్ ఎండ్లో నువ్వు అసైన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వెండర్ చేంజెస్ XK02కి వెళ్ళాలి. ఎంతమంది ఉంటే అంతమందికి బ్యాక్ ఎండ్లో ఇవ్వాలి పేమెంట్ మెథడ్. ఇవ్వకపోతే అమౌంట్స్ క్లియర్ అవ్వవు. టాటా సొల్యూషన్స్ ఈ డేటా అంతా సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా. ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. పేమెంట్ మెథడ్ ఏం తీసుకున్నాం మనం? 3 కదా, 3 ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ టాటా సొల్యూషన్స్ అయిపోయింది. నెక్స్ట్ ప్రియా సొల్యూషన్స్. ఇలా ఎన్ని ఉంటే అన్నిటికి తీసుకోవాలమ్మా. ఇలా. సో వెండార్ మాస్టర్ డేటాలో పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. తర్వాత వెండార్ పోస్ట్ చేసిన తర్వాత వెండార్ లైనేట్ అండ్ డిస్ప్లేలో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎంట్రీ అనేది పాస్ అవ్వదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఇంతవరకు? FBZPలో మనం కాన్ఫిగరేషన్ చేసాము 6 కాన్ఫిగరేషన్స్. తర్వాత వెండార్ బ్యాక్ ఎండ్లో వెళ్ళి XK02లో వెళ్ళి పేమెంట్ మెథడ్ ఇచ్చాము. తర్వాత వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్లో FB60లో ఒక 5-6 ఇన్వాయిస్లు పోస్ట్ చేసి F-110లోకి వెళ్ళి పేమెంట్ రన్లోకి వెళ్ళి సింగిల్ క్లిక్తో అన్నీ క్లియర్ చేయగలగాలి. తర్వాత జెడ్పీ అని చెప్పాను. జెడ్పీకి వెళ్ళి బ్యాక్ ఎండ్లో మన FBN1లో నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే అమౌంట్స్ క్లియర్ అవ్వవు. చూడండి, /n FBZP N1. అంతకుముందుగా డాక్యుమెంట్ టైప్ సంబంధించిన టీ కోడ్ ఏంది? డాక్యుమెంట్ టైప్ టీ కోడ్ ఏంటి మా? OBS ఏమన్నా? డాక్యుమెంట్ టైప్స్, పొజిషన్, ZP. చూడండి, పేమెంట్ పోస్టింగ్, పేమెంట్ క్లియరింగ్, వీటికి నెంబర్ రేంజ్ ఇక్కడ ఏముంది? నెంబర్ రేంజ్ 20 ఉంది. ఓకే, ఈ 20కి నెంబర్ రేంజ్ ఇవ్వాలి మనం. ఎంతవరకు ఎండింగ్ అయింది? 7,001 to 8,000. సేవ్. అంటే ఎర్రర్స్ రాకముందే ఎక్కడ ఎర్రర్స్ వస్తాయని ముందే ఐడెంటిఫై చేసి వాటిని నేను సరి చేస్తున్నాను. ఒకటి వెండర్ చేంజెస్లోకి వెళ్ళి పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. మరొకటి
జెడ్పీకి వెళ్ళి నెంబర్ రేంజ్ సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటేనే మనం వెండర్ పోస్టింగ్ చేసేటప్పుడు కానీ తర్వాత పేమెంట్ రన్ చేసేటప్పుడు కానీ ఎలాంటి ఎర్రర్స్ రావు అక్కడ ముందుగానే ఇచ్చుకుంటే. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? కాన్ఫిగరేషన్ వరకు టుమారో వెండర్ ఇన్వాయిసెస్ పోస్టింగ్ చేసి వాటిని క్లియర్ చేయాలనో టుమారో చెప్తాను. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? క్లియర్ మా? పద్మ, కార్తీక్? Yes, sir. Practice చేయాలి. సో వీడియోని 1-2 సార్లు నిదానంగా చూడండి, ప్రతిదీ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఓకే.